अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु फनऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु व अशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु वअशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अरसलहु बिलहक़्क़ि बशीरन व नज़ीरा अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रिल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन दलाला व कुल्लु दलालतिन फिन्नार। फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना लिमन कान यर्जुल्लाह वल यौमिल आखिर। अल्लाह सुब्हानहु व तआला ఖురాన్ గ్రంథంలో సూరా అల్ అహ్జాబ్ సూరా నంబర్ 33 ఆయత్ నంబర్ 21లో అంటున్నారు, నిస్సందేహముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితము మీ కొరకు ఒక చక్కటి ఆదర్శము. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమిల్ ఆఖిర్. ఎవరైతే అల్లాహ్ను కలుసుకోదలుస్తున్నారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను కలవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు, యర్జు రజా అనే ఆశ కలిగి ఉన్నారు, అది కూడా ఒక భక్తి. అల్లాహ్ను నేను కలవాలి అనే ఒక ఆశ మనలో ఉండటం, అది కూడా ఒక ఆరాధన, రజా అంటారు దాన్ని. వల్ యౌమిల్ ఆఖిర్, మరియు పరలోకంపై ఎవరైతే నమ్మకం కలిగి ఉంటున్నారో వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితము ఒక చక్కటి ఆదర్శము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గురించి ఒక హదీస్లో వస్తుంది, ఒక సహాబీ అంటారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చేశారు కాబట్టి ఈ పద్ధతి నీకు సరిపోదా అని. అబ్దుల్లా బిన్ ఉమరే అంటారు, ఈ ఆయత చదువుతారు. సందర్భం ఏంటి? ఒక వ్యక్తి అంటాడు, నేను ఉమ్రా చేస్తున్నాను, ఉమ్రాలో తవాఫ్ చేసిన తర్వాత సఫా మర్వా యొక్క సహీ చేయక ముందు, అది చేయకుండానే నేను నా భార్యతో కలవచ్చిన. అంటే సఫా మర్వా యొక్క సహీ తర్వాత ఎప్పుడో చేస్తాను, ఈ మధ్య ఉమ్రా యొక్క ఎహ్రామ్ ఇప్పేసి నా భార్యతో నేను కలవచ్చిన. అప్పుడు అబ్దుల్లా బిన్ ఉమర్ అంటారు, లేదు అలా చేయలేవు, నీకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి సరిపోదా అని ఈ ఆయత చదువుతారు. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తవాఫ్ చేసిన తర్వాత మఖామ్ ఇబ్రాహీం దగ్గరికి వెళ్ళి 2 రకాతుల నమాజ్ చదివి ఆ తర్వాత సఫా మర్వా యొక్క సహీ చేశారు అని చెప్పి ఈ ఆయత చదివారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి నీకు చాలదా అని. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి మనకు సరిపోతుంది. అలాగే అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు వారిని ఒకరు అడిగారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నత్ నమాజులు చదివేవారా ప్రయాణంలో? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణంలో సున్నత్ నమాజులు చదివేవారా? అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు అంటారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణంలో సున్నత్ నమాజ్ చదివేవారు కాదు అని చెప్పి ఇదే ఆయత చదివారు. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితము మనకు ఒక ఆదర్శము, అది మనకు సరిపోదా అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణంలో సున్నత్ నమాజులు చదివేవారు కాదు, ఫరజ్ నమాజ్ చదివేవారు, అది కూడా ఫరజ్లో ఖసర్ చేసుకునేవారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 నమాజులు కలిపి చదివిన
దినాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. ప్రయాణంలో కాకుండా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 నమాజులు కలిపి చదివిన దినాలు ఉన్నాయి. జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా. అలా చదవటం కొంతమంది అంటారు అది మహాపాపము అంటారు. లేదు, మహాపాపము ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలా చదవకండి అని అన్నారో అప్పుడు అది మహాపాపం అయిపోతుంది, అంటే పెద్ద పాపం అయింది, కబీరా అంటారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? 2 నమాజులు సందర్భాన్ని బట్టి ఎప్పుడైనా చదవవచ్చు. మంచి తీవ్రమైన ఎండ ఉంది, ఎక్కువ వర్షపాతం ఉంది, అలాంటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 నమాజులు జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా. అలాగే ప్రయాణంలో కూడా చదివారు కదా, అలాగే హజ్లో కూడా చదివారు కదా. మీనాలో కాదు, అర్ఫాత్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 నమాజులు కలిపి చదివారు, జోహర్, అసర్ కలిపి చదివించారు. అలాగే మనం ముజ్దల్ఫాకు వచ్చి మగ్రిబ్, ఇషా చదువుతాం. 2 నమాజులు కలిపి చదవటం మహాపాపం అంటే అది ఎలా అవుతుంది? అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకవేళ చెప్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలా చేయొద్దు అని అంటే అప్పుడు అది మహాపాపం అవుతుంది, పెద్ద పాపం అవుతుంది, కబీరా గునాహ్ అవుతుంది. కానీ ఏ సందర్భం లేకుండా 2 నమాజులు కదివి చదవటం అది సరికాదు. సందర్భం ఏమీ లేదు, ఊరికనే 2 నమాజులు కలిపి చదువుతున్నారు, అలా లేదు. ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి, ఇప్పుడు ఎక్కడో ప్రోగ్రాం ఇస్తిమా అవుతుంది, ఇస్తిమా సందర్భంలో జమా బయన్ చేసుకుంటారు, జోహర్, అసర్ కలిపి చదువుకుంటారు. అలాగే ప్రయాణం మనము సాగించాలి, ముందుకు వెళ్ళాలి. ప్రయాణం వెళ్తున్నప్పుడు అసర్ నమాజ్ మనకు దొరకదు, అప్పుడు ముందే జోహర్, అసర్ చదువుకొని బయలుదేరుతాం, దాన్ని తక్దీమ్ అంటారు. అలాగే తాఖీర్, ప్రయాణం ముందుగా చేసాం, జోహర్కి ముందే స్టార్ట్ చేసాం, మనం అసర్ కల్లా వెళ్ళిపోతాం, అప్పుడు జోహర్, అసర్ అక్కడ వెళ్ళి చదువుకుంటాం, దాన్ని తాఖీర్ అంటారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు నమాజే అసర్ అక్కడికి వెళ్ళి చదవాలి సుమా అని అన్నారు సహాబాలు కొంతమంది ఏం చేశారు? అక్కడికి వెళ్ళక ముందు మధ్యనే చదువుకున్నారు, టైం అయిపోయిందని. కొంతమంది అక్కడికి వెళ్ళినంత వరకు చదవలేదు. ఎవరికి ఏమనలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. వీళ్ళు తప్పని లేదు, వాళ్ళని తప్పని లేదు. వీళ్ళు ఎందుకు చేశారు? టైం అయిపోతుంది కదా అని చెప్పి చదివేశారు. కొంతమంది ప్రవక్త వారు చెప్పారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళి చదువుతాం. ఎవరిని ఏమీ నిందించలేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యొక్క పద్ధతి మనకు సరిపోతుంది. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. ఒక సహాబీ, ఒక షామ్ నుండి వస్తారు. ఒక వ్యక్తి షామ్ నుండి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అడుగుతారు. ఎవరికి? అబ్దుల్లా బిన్ ఉమర్కి. ఆయన తమత్తో హజ్ చేశారా అని. హజ్ తమత్తు అంటారు దాన్ని. తమత్తు అంటే ఉమ్రా చేసిన తర్వాత ఎహ్రామ్ ఇప్పేస్తారు, మళ్ళీ హజ్ యొక్క ఎహ్రామ్ కట్టుకుంటారు, దాన్ని తమత్తు అంటారు. తమత్తు అంటే లాభం పొందటం. ఏం లాభం? హజ్ మరియు ఉమ్రాకి మధ్య లాభం పొందడం. అంటే ఉమ్రా చేసిన తర్వాత హజ్ చేయకముందు మధ్యన లాభం పొందడానికి తమత్తు అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ తమత్తు గురించి ఏమన్నారు? చేయొచ్చా చేయకూడదా అని అబ్దుల్లా బిన్ ఉమర్ని అడిగారు. అబ్దుల్లా బిన్ ఉమర్ అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేయొచ్చు అన్నారు. మరి మీ నాన్నగారేమో చేయకూడదు అంటారు కదా, ఉమర్ రజియల్లాహు అన్హు చేయకూడదు అంటారు కదా. అప్పుడు అంటారు, నేనేమో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేయొచ్చు అని అంటే నువ్వు మా నాన్నగారి గురించి చెప్తావా? నువ్వు మా నాన్నగారిని అనుసరిస్తావా లేకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరిస్తావా అని అడుగుతారు. ఆ షామీ వ్యక్తి అంటాడు, షామ్ నుండి వచ్చిన వ్యక్తి, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరిస్తాను. మరి చెప్తున్నాను కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేయొచ్చు అన్నారని, అద్య తమత్తు ఉందని అని అంటారు. కావున మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారి దగ్గరికి ఒక హదీసు ఒక తాబీన్ వింటారన్నమాట. ఎవరు వింటారు? ఒక తాబీన్ వింటారు. అబ్దుల్లా బిన్ మసూద్ దగ్గర ఒక హదీస్ వింటారు. ఆ హదీస్లో ఏంటి? ప్రతి ప్రవక్తకు అనుచరులు ఉండేవారు. అనుచరులు ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను పాటించేవారు. కానీ తర్వాత కాలంలో ప్రజలు ఎలా చేసేవారంటే చెప్పేది పాటించేవారు కాదు, చెప్పేవారు దాన్ని పాటించేవారు కాదు.
ఏదైనా పాటించేది అది ప్రవక్తలు చెప్పింది కాకుండా తమ ఇష్టానుసారంగా పాటించేవారు. ఈ హదీసు చెప్తూ అబ్దుల్లా బిన్ మసూద్ అన్నారు, అటువంటి కాలంలో మీరు గనక ఉంటే వారిని సంస్కరించండి, వారితో పోరాడండి, వారిని సంస్కరించండి, వారితో పోరాడండి. దేనితో? చేతితో. చేతితో అంటే బలవంతంగా చేతితో ఆపండి. ఒక ఉదాహరణ ఇవ్వండి అని ఒక ఉదాహరణ ఇస్తాను. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు వారి కాలంలో మర్వాన్ ఏం చేస్తాడంటే, పండగ నమాజ్ యొక్క ఖుత్బా ముందు ఇవ్వాలని చెప్పి మెంబర్ తీసుకొస్తాడు. మెంబర్ కూడా ఈద్గాలో పెడతాడు, మెంబర్ మీద ఎక్కుతుంటాడు. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఆయన షర్ట్ పట్టుకొని లాగేస్తాడు. ఏవి ఎందుకు లాగుతున్నావు అని విడిపించుకొని ఎక్కేస్తారు. ముందు నమాజ్ చదవాలి కదా, తర్వాత ఖుత్బా ఇవ్వాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ఇది, పద్ధతి. అప్పుడు మర్వాన్ అంటాడు, ఆ కాలం వేరు ఈ కాలం వేరయ్యా. ఆ కాలంలో అంటే ప్రజలు కూర్చొని ఖుత్బా కామ్గా వినేవారు. ఇప్పుడు ఎవరు వింటున్నారు? నమాజ్ అవగానే వెళ్ళిపోతున్నారు అందరూ. అందుకే నేను ముందు ఖుత్బా ఇస్తున్నాను, నా ఖుత్బా వినాలి. అప్పుడు అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు అంటారు, చూడు, ఈ కాలము కంటే ఆ కాలం మంచిది, కాబట్టి నేను ఆ కాలం యొక్క పద్ధతి చెప్పాను, దాన్ని నువ్వు పాటించవలసింది. ఆయన పాటించలేదు, విడిచిపెట్టేశారు. ఇక్కడ ఏం చేశారు? అబూ సయీద్ ఖుద్రీ చేత్తో ఆపారు. అంటే ఏదైనా మనము అలాంటివి చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాన్ని చేత్తో మీరు ఆపండి. మీకు బలం ఉంటే, మీరు మస్జిద్లోనే ఉన్నారు, చేత్తో ఆపండి. ఒకవేళ చేత్తో ఆపలేకపోయారు, ఏం చేయాలి? నోటితో చెప్పండి. నోటితో చెప్పండి, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి కాదు మీరు చేస్తుంది అని నోటితో చెప్పండి. నోటితో కూడా చెప్పలేకపోయారు, అప్పుడు దాన్ని మీరు మనసులో తప్పని భావించండి. భావించి అటువంటి చోట మీరు ఉండకండి, అటువంటి చోట ఉండకండి అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు. ఇక్కడ ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే ఈ మూడు కూడా పాటించలేదో వారి హృదయంలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదు అన్నారు. ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. కాబట్టి చెడు జరుగుతుంది, దాన్ని చేత్తో ఆపండి, లేదా నోటితో ఆపండి, లేదా దాన్ని చెడు అని భావించి అక్కడి నుంచి తప్పుకోండి. ఎందుకంటే ఖురాన్ యొక్క ఆయత ఉంది, లుయినల్లదీన కఫరు మిన్ బనీ ఇస్రాయిల అలా లిసాని దావూద వ ఈసా ఇబ్న మర్యమ కాను లా యతనాహూన అన్ మున్కరిన్ ఫఅలుహు లబీస మా కాను యఫఅలూన్. దావూద్ అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం శపించారండి. ఎవరిని శపించారు? బనీ ఇస్రాయిల్. బనీ ఇస్రాయిల్ ఎందుకు శపించారు? లుయినల్లదీన కఫరు మిన్ బనీ ఇస్రాయిల అలా లిసాని దావూద వ ఈసా ఇబ్న మర్యమ. ఎందుకు శపించారు? బనీ ఇస్రాయిల్ ఏం తప్పు చేశారు? కాను లా యతనాహూన అన్ మున్కరిన్. చెడు జరుగుతుంటే చెడుని ఆపేవారు కాదు వాళ్ళు, అందుకే శపించారు. ఎవరు? ప్రవక్తలు శపించారు. అంటే అది తప్పే కదా, చెడే కదా. కాబట్టి ఇస్లాంలో ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఆపాలి, చేతితో లేకపోతే నోటితో, లేకపోతే మనస్సులో దాన్ని చెడు అని భావించాలి. అందుకే అన్నారు, ఫైల్లం యస్తతి ఫబిలిసాని వైల్లం యస్తతి ఫబిఖల్బి వదాలిక అజ్హఫు మినల్ ఈమాన్. చేతితో ఆపండి, ఆ స్తోమత లేకపోతే నోటితో, ఆ స్తోమత లేకపోతే మనస్సులో తప్పని భావించాలి. అది కూడా లేకపోతే ఈమాన్ యొక్క అతి తక్కువ స్థాయి కూడా మీలో లేనట్టు. అజ్హఫు మినల్ ఈమాన్ అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి సున్నత్ అనేది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఏం జరిగిందో అది సున్నత్, దాన్ని మనము పాటించాలి. ఒకవేళ బిదత్ జరుగుతుంటే దాన్ని మనము ఆపాలి. 3 స్టేజెస్ చెప్పారు. అది కూడా లేకపోతే లాస్ట్ది ఆవగింజంత విశ్వాసం కూడా మీలో లేదు అన్నారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు ఈ హదీస్ వింటున్నారు. నేను అబ్దుల్లా బిన్ మసూద్ దగ్గర విన్నాను అని అబ్దుల్లా బిన్ ఉమర్ దగ్గర చెప్తున్నారు. అబ్దుల్లా బిన్ ఉమర్ అన్నారు, నేను దీన్ని నమ్మను అన్నారు. అప్పుడు ఆ శిష్యుడు ఏం చేశాడు?
ఈయనకి ఎలా చెప్పాలి ఈ మాట అని ఆలోచనలోనే ఉన్నారు. ఒక సందర్భం వచ్చింది. అబ్దుల్లా బిన్ మసూద్ ఎక్కడ ఉండేవారు? కూఫాలో ఉండేవారు, ఇరాక్లో. అబ్దుల్లా బిన్ ఉమర్ ఎక్కడ ఉండేవారు? మదీనాలో ఉండేవారు. మదీనాకు ఒకసారి వచ్చారు అబ్దుల్లా బిన్ మసూద్. ఆయన్ని కలవటానికని అబ్దుల్లా బిన్ ఉమర్ వెళ్ళారు. అప్పుడు మంచి అవకాశం అని ఈయన కూడా, ఈ తాబయి ఆయన కూడా వెళ్ళారు. వెళ్ళి కదిపారు. ఏమండి, ఫలానా హదీస్ మీరు ఒకసారి చెప్పారు కదా, అది మళ్ళీ ఒకసారి చెప్పండి అని. సేమ్ అలాగే చెప్పారు. అబ్దుల్లా బిన్ ఉమర్ పక్కన వింటున్నారు. అప్పుడు ఖండించలేదు, ఎందుకంటే సహాబీ చెప్పారు. అక్కడ తాబీని చెప్తే నేను నమ్మన్నది తప్ప అన్నారు. సహాబీ చెప్పగానే, అబ్దుల్లా బిన్ మసూద్ చెప్పగానే ఈయన కాము ఉంటారు. అప్పుడు ఏమైంది? అది నిజమని తేలిపోయింది. కాబట్టి సున్నత్ పట్ల వాళ్ళ వ్యవహారం అలా ఉండేది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నత్ ఉండేది అంటే గడ్డం ఉండేది అని హదీస్లో ఎలా వస్తుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, గడ్డాన్ని విడిచిపెట్టేయండి, మీసాన్ని కత్తిరించండి అన్నారు. యూదులకు వ్యతిరేకంగా చేయండి. వారు ఏం చేస్తారు? మీసాలు విడిచిపెడతారు, గడ్డాన్ని తీసేస్తారు, కత్తిరిస్తారు. మీరు గడ్డాన్ని విడిచిపెట్టండి, మీసాన్ని తీయండి అన్నారు, కత్తిరించండి అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కిరాత్ చేసేటప్పుడు, పారాయణం చేసేటప్పుడు ఆయన గడ్డం కదిలేది అని హదీస్లో వస్తుంది. దీని ద్వారా తెలుస్తుంది ఆయన గడ్డం ఉండేది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుత్బా ఇచ్చారు. ఒకసారి వర్షం పడింది. వర్షం పడి నీళ్లు కారింది ఆయనపై కారుతూ ఆయన గడ్డం మీద నుంచి చుక్కలు చుక్కలు కింద కారుతున్నాయి. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా గడ్డం ఉండేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి మనకు ఒక చక్కటి ఆదర్శం. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి మన కొరకు ఒక చక్కటి ఆదర్శం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా కాలము అన్నింటికంటే మంచి కాలము అన్నారు. ఖైరుల్ ఖురూన కర్నీ, మంచి కాలం అంటే సహాబా కాలం. సుమ్మల్లదీన యలూనహుం, ఆ తర్వాత కాలము సహాబా, తర్వాత తాబీన్ కాలం. సుమ్మల్లదీన యలూనహుం, తాబీన్ తర్వాత తాబీన్ కాలం. ఇమ్రాన్ బిన్ హుసైన్ ఈ హదీస్ ఉల్లేఖిస్తూ అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ తర్వాత 2 కాలాలు చెప్పారు, 3 కాలాలు చెప్పారు అన్నారు. అవును, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. హదీస్లో సంశయం ఉన్నప్పుడు 2 కాలాలు అవ్వచ్చు, 3 కాలాలు అవ్వచ్చు. అంటే సహాబా కాలము అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం, తర్వాత తాబీన్ కాలము, తర్వాత తాబీన్ కాలము, తర్వాత అజ్మైన్ కాలం కూడా ఉంది. ఆ తర్వాత అసత్యము ప్రబలిపోతుంది. సాక్ష్యం అడగకుండగానే ప్రజలు సాక్ష్యం చెప్పేవాళ్ళు వస్తారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అటువంటి అసత్యం ప్రబలిపోతుంది. అంటే ప్రజలు అబద్ధాలు కూడా చెప్తారు, అలాంటి కాలం వస్తుంది. కాబట్టి అల్హమ్దులిల్లా హదీసుల సేకరణ ఎప్పుడు జరిగింది? ఎలాగైతే ఖురాన్ని ఒక పుస్తక రూపంలో చేశారు ఎవరు? అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు ఒక పుస్తక రూపం చేయించారు. తర్వాత దానిని అచ్చులు వేసి, కాపీలు వేసి ప్రపంచమంతా పంచారు. ఎవరు? ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు. అంటే ఇది సహాబా కాలం తర్వాత తాబీన్ కాలంలో జరిగింది కదా, జరిగింది. మరి హదీస్ని కూడా సమకూర్చండి, హదీస్ని కూడా ఒక గ్రంథస్థం చెయ్యండి అని అబ్దుల్లా ఉమర్ రజియల్లాహు అన్హుతో చెప్పారు. అది ఉమర్ రజియల్లాహు అన్హు, మీరే కదా ఖురాన్ని కూడా జమ చేయమని అబూబకర్తో చెప్తే అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు జమ చేశారు. హదీస్ని కూడా జమ చేయండి. ఉమర్ రజియల్లాహు అన్హు 1 నెల ఇస్తఖారా చేశారు. 1 నెల ఇస్తఖారా చేసిన తర్వాత ఆయనకి ఏమొచ్చింది? ప్రజల యొక్క దృష్టి ఇప్పుడు వరకు పూర్తిగా ఖురాన్ వైపు మరలలేదు. ఇటువంటి సున్నితమైన ఈ సమయంలో నేను హదీస్ని జమ చేస్తే ప్రజల దృష్టి ఖురాన్ వైపు నుండి హదీస్ వైపు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఖురాన్ కంటే ప్రముఖమైనది, హదీస్ కంటే ప్రముఖమైనది ఖురాన్. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా జీవితంలో ఖురాన్నే రాయించేవారు,
హదీస్ని రాయించలేదు మక్కా జీవితంలో. మదీనాలో వచ్చిన తర్వాత ఖురాన్తో పాటు హదీస్ కూడా రాయించారు. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు హదీస్ రాసేవారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందు కూర్చొని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎదురు కూర్చొని రాసేవారు. సహాబా బయటకు వెళ్ళిన తర్వాత ఏమయ్యా ఏమి రాస్తున్నావు అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్న హదీసులు రాస్తున్నాను. ఎలా రాస్తావు? ఆయన అప్పుడప్పుడు కోపంగా ఉంటారు, అప్పుడప్పుడు సంతోషంగా ఉంటారు, ప్రతిదీ రాసేస్తావా అని అన్నారు. రాయటం మానేశారు. మానేస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, అబ్దుల్లా ఏంటి రాయటం లేదు అని అడిగారు. పెద్ద పెద్ద వాళ్ళు వద్దనేసారండి, పేర్లు తీసుకోలేదు, అది గౌరవం అన్నమాట, వాళ్ళ గౌరవం అది. పెద్ద పెద్ద వాళ్ళు వద్దనేసారు, అందుకే నేను రాయటం మానేశాను. అబ్దుల్లా విను, ఆ అల్లా సాక్షిగా ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉంది, ఈ నోటి నుండి వచ్చింది ప్రతీది కూడా అల్లా వైపు నుండే వస్తుంది. కాబట్టి ఓక్తుబి అబ్దుల్లా, అబ్దుల్లా ప్రతీది రాయ్, నేనేం చెప్పినా అది నువ్వు రాయి, నేనేం చేసినా అది రాయి. కాబట్టి హదీసులు మదీనాలో రాశారు, మక్కాలో రాయలేదు. మరి హదీస్ని జమా చేయలేదు ఉమర్ ఫారూక్ జమా చేయలేదు, తర్వాత ఉస్మాన్ గని జమా చేయలేదు, హజరత్ అలీ జమా చేయలేదు. ఎందుకంటే అప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం చరిత్రలో వెళ్ళి పరిశీలిస్తే ఆ సంఘటనలన్నీ కూడా వేరు. ఉస్మాన్ గని కాలంలో ప్రపంచమంతా కూడా ఖురాన్ గురించి విభేదం వచ్చేసింది. అంటే ఖురాన్ యొక్క కిరాతులో అప్పుడు హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు వారు వచ్చి అన్నారు ఉస్మాన్ రజియల్లాహుతో, ఉస్మాన్ ఖురాన్ని ఒకే ఒక కంఠస్వరము, ఒకే ఒక రీతిలో చదివే పద్ధతి ప్రకారం మీరు ఖురాన్ని జమా చేసి ప్రపంచమంతా అందించండి, లేకపోతే ఖురాన్ పట్ల విభేదాలు వచ్చేస్తున్నాయి. సరే అని ఉస్మాన్ గని రజియల్లాహు హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు వారు, ఎవరు హుజైఫా బిన్ యమాన్? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రహస్య విషయాలు చెప్పేవారు. హుజైఫా బిన్ యమాన్ ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రహస్య విషయాలు, జరగబోయే సంగతులు, చాలా విషయాలు హుజైఫా బిన్ యమాన్కి తెలుసు. అబూ హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు వారు ఏ జనాజాలో వెళ్తే ఆ జనాజాలో ఉమర్ ఫారూక్ వెళ్ళేవారు, ఏ జనాజాలో ఆయన లేకపోతే ఆయన కూడా చదివేవారు కాదు. మునాఫికుల అందరి పేర్లు హుజైఫా బిన్ యమాన్కి తెలుసు. అబ్దుల్లా బిన్ హుజైఫా బిన్ యమాన్ అంత గొప్ప సహాబీ కాబట్టి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రహస్య విషయాలు తెలిసేవి కాబట్టి, ఆయన యొక్క సలహా తీసుకొని ఉస్మాన్ గని రజియల్లాహు వారు ముగ్గురు సహాబాని పెట్టి, ఎవరు ముగ్గురు? మక్కా వాళ్ళు, ఖురైషులు. ఖురైష్ యొక్క ఆ స్వరములోనే, ఖురైష్లు ఎలా చదివేవారు ఖురాన్, ఆ రీతిలోనే ఖురాన్ని జమా చేయండి అని అన్నారు. ఒక్క సహాబీ మత్తుకు అన్సార్ని పెట్టారు, మదీనావాసిని. ఆయన ఎవరు? ఒక సహాబీ. ఎందుకు ఆయన్ని పెట్టారంటే, ఈ ముగ్గురు ఖురైష్ యొక్క మహావీర చెప్తారు. ఆ ఒక్క సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఖురాన్ని రాసేవారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఖురాన్ని రాసే సహాబీ ఆయన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత అబూబకర్ సిద్దీక్ కాలంలో ఖురాన్ని జమా చేయమని అబూబకర్ ఆయన్నే పిలిచారు. కాబట్టి ఆ సహాబీని కూడా పెట్టారు. మీ నలుగురిలో ఏమైనా విభేదం వస్తే ఖురైష్ యొక్క రీతిలోనే ఖురాన్ని జమా చేయండి అన్నారు. కానీ ఏమి విభేదం రాలేదు. ఒక్క ఆయతలో, ఒక్క అక్షరంలో విభేదం వచ్చింది. అక్కడ ఖురైష్ని ఎలా చదివేవారు ఆ రీతిలోనే ఖురాన్ని జమా చేశారు. ఈ రకంగా ఖురాన్ జమా చేసి కాపీలు పంచారు. ఎవరు? ఉస్మాన్ గని రజియల్లాహు. ఆ తర్వాత అలీ రజియల్లాహు కాలంలో హదీస్ని జమా చేయలేదు. తర్వాత ఇక చాలామంది ఖలీఫాలు వచ్చారు. ఆ ఖలీఫాలలో ఒక ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్, ఆయన కాలంలో హదీస్ని జమా చేశారు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత 99 సంవత్సరాలు అయింది. హిజ్రీ శకము 99. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఖలీఫా అయ్యారు.
ఆయన హదీస్ని జమా చేశారు. చూసారా, హదీస్ని ఎప్పుడు జమా చేశారు? సహాబా కాలము మొదటిది, రెండోది తాబయిన్ కాలము. తాబయిన్ కాలం అంటే తాబయిన్ ఉండేవారు, సహాబాని చూసేవారు. సహాబా ఎప్పటి వరకు ఉన్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత హిజ్రీ శకము 110 వరకు ఉన్నారు. 110 వరకు ఉన్నారు. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ప్రసంగం ఇస్తూ అన్నారు, ఇప్పటి నుంచి 100 సంవత్సరాల వరకు ఇప్పుడు ఉన్నటువంటి వారిలో ఎవరు కూడా మిగిలి ఉండరు అన్నారు. అప్పుడు అక్కడ ఒక సహాబీ ఉన్నారు. ఆ సహాబీ యొక్క మరణము హిజ్రీ శకము 110లో అయ్యింది. అంటే అక్కడ వరకు కూడా తాబయిన్ కాలం అని తెలుస్తుంది. ఆ తర్వాత తాబయిన్ కాలము. కాబట్టి హదీసులు ఎప్పుడు జమా చేశారు? ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాలం మంచి కాలం అన్నారు, ఆ కాలంలోనే హదీసులు జమా చేశారు. అంతేకాని ఎప్పుడైతే అసత్యం ప్రబలుతుందో అప్పుడు హదీస్ జమా చేశారనేది పొరపాటుతో. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతులు మనము తూచా తప్పక పాటించాలి. ఎక్బార్ విషయాలు మనము వింటూ ఉంటాము, దానికి ఆధారాలు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీస్ సహీహ్ బుఖారీలో హదీస్ నంబర్ 3456 సహీహ్ బుఖారీ యొక్క హదీస్. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, తప్పనిసరిగా మీరు పూర్వీకుల పద్ధతుల్ని పాటిస్తారు అన్నారు. పూర్వీకుల పద్ధతుల్ని తప్పనిసరిగా మీరు పాటిస్తారు అన్నారు. లతత్తబిఉన్న సుననల్ లదీన మన్ కాన ఖబ్లకుమ్ షిబిరన్ బిషిబిరన్ జిరాఅన్ ఉజిరాన్. ఎలాగా జానుడైతే జానుడు, అడుగైతే అడుగు, అంత ఖచ్చితంగా పూర్వీకుల పద్ధతి పాటిస్తారు. పూర్వీకుల పద్ధతి అంటే ఎవరిది అని అడిగారు. యూదులది, క్రైస్తవులదా అన్నారు. మరి ఇంకెవరు అన్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, యా రసూలల్లాహ్ అల్ యహూద వన్ నసారా ఖాల ఫమన్. యూదులు క్రైస్తవుల పద్ధతి పాటిస్తారా? ముస్లింలు కూడా? అవును. మరి ఇంకెవరు అన్నారు. యూదులు క్రైస్తవుల పద్ధతిలో ఒకటి ఉదాహరణ ఇస్తాను నేను. అదీ బిన్ ఆతిమ్ తాయి అనే ఒక క్రైస్తవ సహోదరుడు ఇస్లాం స్వీకరిస్తాడు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చేటప్పుడు అదీ బిన్ ఆతిమ్ తాయి యొక్క మెడలో సిలువ ఉంది, క్రాస్ ఉంది, సిలువ ఉంది. ఏంటి విగ్రహాన్ని పెట్టుకున్నావా మెడలో అని అన్నారు. ఇది విగ్రహం ఏంటి? మా ఆలింలు, మా పండితులు ఇచ్చింది, మేము పెట్టుకున్నాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ యొక్క ఆయత్ చదువుతారు, ఇత్తఖజు అహ్బారం వర్హుబాన మర్బాబం మిన్ దునిల్లాహ్. సూర తౌబా యొక్క ఆయత్, సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 31. మీరు మీ యొక్క పండితులను, పూజారులను దైవాలుగా చేసుకోకండి, ప్రభువులుగా చేసుకోకండి. మేమెక్కడ చేసుకున్నాము? మా పండితులను, మా పూజారులను దైవాలుగా చేసుకోలేదే అంటారు అదీ బిన్ ఆతిమ్ తాయి. వారు దేన్ని ధర్మం అంటే దాన్ని మీరు ధర్మం అనుకుంటారు, వారు దేన్ని అధర్మం అంటే దాన్ని మీరు అధర్మం అనుకుంటారు. అదే వారిని దైవాలుగా చేసుకోవటము. మరి ఈరోజు అదే జరుగుతుంది కదా ముస్లింలలో. మౌలానా గారు ఏది ధర్మం అంటే అది ధర్మం అనుకుంటారు. మా మౌలీ సాబ్ గారు చెప్పారండి అది ధర్మం అని, కాబట్టి మేము పాటిస్తున్నాం. మా మౌలీ సాబ్ చెప్పారు అది హరాం అని, మేము హరాం. ఎలాగవుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారా లేదా అనేది ముఖ్యం మనకి. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారి కాలంలో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ఉంది, ముస్నద్ అహ్మద్ యొక్క హదీసు. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నేను నా భార్యను 3 తలాకులు ఇచ్చేశాను, కానీ నాకు ఇప్పుడు బాధ కలుగుతుంది. 3 తలాకులు ఇచ్చేశాను. నువ్వు 3 తలాకులు 3 పీరియడ్లలో ఇచ్చావా? అంటే నీ భార్య యొక్క పీరియడ్స్ అవుతాయి కదా, ఋతుస్రావాలు అవుతాయి కదా, ఆ 3 పీరియడ్లలో ఇచ్చావా? లేకపోతే ఎట్ ఏ టైం ఒకేసారి ఒకే సందర్భంలో ఇచ్చేసావా? ఒకే సందర్భంలో ఇచ్చాను ప్రవక్త. అయితే అది తలాక్ అవ్వదు, అది ఒకటే అవుతుందన్న. అంటే 3 తలాకులు చెప్పేసినంత మాత్రాన్ని అది 3 అవ్వదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ ఖండించారు. ఖండించేమంటున్నారు, అది ఒకటే అవుతుంది. నువ్వు 100 సార్లు చెప్పినా ఒకటే అవుతుంది. ఒక ఉదాహరణ ఇస్తానండి.
రమీ జుమార్ చేస్తారు, రాళ్ళు కొడతారు. హాజీలు హజ్లో రాళ్ళు కొడతారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని 7 రాళ్ళు తీసుకొని ఒకసారి ఇలా కొట్టాడు అల్లాహు అక్బర్ అని. అవి ఎన్ని అవుతాయండి? ఒకటే అవుతుంది. అది 7 అవ్వవు. ఎందుకంటే నువ్వు విసిరింది ఎన్నిసార్లు అనేది అక్కడ ముఖ్యం. అల్లాహు అక్బర్ అని 7 రాళ్ళు తీసుకొని ఒకసారి విసిరితే అది ఒకటే అవుతుంది. అలాగే ఇక్కడ కూడా తలాక్లో తలాక్ 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 అంటే అది ఒకటే అవుతుంది. ఇది అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు అన్నారు. అలాగే ఒక హదీస్ ఉంది. హదీసు సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6705. ఒక వ్యక్తి మొక్కుకున్నాడు రోజా ఉంటానని. నా పని జరిగితే ఆ జరిగిన అనంతరము నేను రోజా ఉంటాను అని మొక్కున్నాడు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6705. మొక్కున్న తర్వాత ఆయన పని జరిగింది. జరిగిన తర్వాత రోజా ఉంటా అన్నాడు కదా. కరెక్ట్గా ఆ తర్వాత రోజే బక్రీద్ పండగ అయింది. రోజా ఉండాలా లేదా, ఉండాలా లేదా అని అడుగుతాడు. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు వారి దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఇబ్నే ఉమర్ అంటారు, నువ్వు మొక్కుకున్నది ఉండాలి. ఏదైతే నువ్వు మొక్కుంటా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరు మీద అది ఉండాలి ఖచ్చితం. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆజ్ఞకి విరుద్ధం ఉండకూడదు అది అని చెప్పి హదీస్లో ఏం చెప్తున్నారు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ మరియు బక్రీద్ పండగలప్పుడు రోజా ఉండకండి అన్నారు. కాబట్టి నువ్వు ఉండలేవు, తర్వాత ఉండు కావాలంటే. కానీ నువ్వు నా పని జరిగిన మరుసటి రోజు రోజా ఉంటాను అన్నంత మాత్రాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించిన రోజు నువ్వు రోజా ఉంటావా? ఉండలేవు, ఉండకు అని అన్నారు. అనేసి అప్పుడు ఈ ఆయత్ చదివారు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. నిస్సందేహంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం మీ కొరకు ఒక చక్కటి ఆదర్శము అని చదివారు. అలాగే అబ్బాస్ రజియల్లాహు అన్హు వారి కొడుకు అబ్దుల్లా దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి అంటాడు, అయ్యా ఈ హదీసు సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 4911. అయ్యా నేను హలాల్ వస్తువునే నేను హరాం చేసుకున్నాను. ఉదాహరణకి భార్య ఉంది, భార్య హలాలే కదా, హలాల్. కానీ భార్యను నేను హరాం చేసుకున్నాను, ఒట్టు పెట్టుకున్నాను, హరాం చేసుకున్నాను. అప్పుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ అంటారు, నువ్వు ఒక హలాల్ వస్తువుని హరాం చేసుకున్నట్టయితే తప్పనిసరిగా కఫారా చెల్లించి మళ్ళా ఆమెను హలాల్ చేసుకో. కఫారా అంటే ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా కఫారా ఇచ్చారు. దేన్ని హరాం చేసుకున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తేనెని, హలాలే, దాన్ని హరాం చేసుకున్నారు. 66వ సూరా దిగింది కదా, యా అయ్యుహన్ నబీ లిమ తుహర్రిము మా అహల్లల్లాహు లక్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేన్నైతే హలాల్ చేశాడో దాన్ని మీరు హరాం చేసుకోకండి. కాబట్టి కఫారా, దాని పరిహారం చెల్లించండి అని అబ్బాస్ రజియల్లాహు అన్హు కొడుకు అబ్దుల్లా ఈ ఆయత చదివారు. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం నీకు సరిపోదా, చక్కటి ఆదర్శం కాదా అని ఇదే ఆయత చదివారు ఆయన కూడా. అంటే ప్రతి దాంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతిని సహాబా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టేవారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు హజ్ కోసం బయలుదేరుతున్నారు. ఎహ్రాం కట్టుకొని హజ్ కోసం బయలుదేరుతున్నారు. వాళ్ళ కొడుకు అబ్దుల్లా, ఆయన పేరు కూడా అబ్దుల్లా. నాన్నగారు ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారు? ఇప్పుడు అంతా అక్కడ గొడవలు అవుతున్నాయి, అంటే మక్కాలో గొడవలు అవుతున్నాయి. ఇలాంటప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు? ఒకవేళ అక్కడ మీకు హజ్కి రాకుండా ఆపేసినట్టయితే ఏం చేస్తారు అని అడిగారు. అడిగితే అబ్దుల్లా బిన్ ఉమర్ అన్నారు, చూడండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్ కోసం వెళ్ళారు, ఉమ్రా కోసం వెళ్ళారు. వెళ్తే హుదైబియాలో ఆపేశారు. ఆపేస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? అదే చేసి నేను కూడా వచ్చేస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి మాకు చాలుదా అని ఇదే చదివారు. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి మీకు ఒక చక్కటి ఆదర్శము అని ఆయత్ చదివారు. హజ్ కోసం వెళ్తున్నాను, ఆపేశారు, రానివ్వలేదు హజ్కి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసి వెనక్కి వచ్చేసారు, అదే చేసి నేను కూడా వెనక్కి వచ్చేస్తాను, కాబట్టి ఆయన పద్ధతి మాకు చాలదా అని అన్నారు. అలాగే అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారు ఒకసారి లానత్ చేశారు కొంతమందిపై. ఇది ఎక్కడొస్తుంది? సహీ బుఖారీ హదీస్ నంబర్ 4886. కొంతమందిపై లానత్ చేశారు. లానత్ చేస్తే ఒక స్త్రీ నిలబడి అంటుంది, మీరు లానత్ చేస్తున్నారు కదా, అల్లా యొక్క లానత్ అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లానత్ అంటున్నారు, ఖురాన్లో అల్లా లానత్ పంపించాడు అని అంటున్నారు, ఖురాన్లో అల్లా లానత్ పంపించాడు అంటున్నారు. నా జీవితాంతరం నేను ఖురాన్ ఎన్నోసార్లు చదివాను, ఎక్కడ కూడా ఈ యాడ్ చూడలేదు. అంటే సందర్భం ఏంటంటే, ఏ స్త్రీలైతే తమ అందాన్ని పెంచడం కోసము పళ్ళను సరిచేసుకుంటారో, వెంట్రుకల్ని కత్తిరిస్తూ ఉంటారో, ముఖాలపై గిల్లించుకుంటారో, తమ అందాన్ని ఎక్కువగా చేయడానికి, వారిపై అల్లా యొక్క లానత్, అల్లా లానత్ అన్నాడు అంటారు, అల్లా లానత్ అన్నారు అంటారు. అల్లా లానత్ అంటే ఏంటి? ఖురాన్లో ఎక్కడ కూడా నేను అసలు మీరు చెప్పిన ఈ విషయం గురించి అల్లా లానత్ చేసినట్టు ఎక్కడా చూడలేదండి. అబ్దుల్లా బిన్ మసూద్ అంటారు, ఖురాన్ నువ్వు సరిగా చదవలేదు, మరలా ఇంకా చదువు అంటారు. చదివి మరలా వస్తుంది కొన్నంత. అబ్దుల్లా బిన్ మసూద్ నేను చాలా చదివాను కానీ ఎక్కడ దొరకలేదు. అయితే నువ్వు సరిగా చదవలేదు, చూడు అని చెప్పి వమా ఆతాకుముర్ రసూలు ఫకుజూహు వమా నహాకుమ్ అన్హు ఫంతు ఆయత్ చదివాను. సూరా అషర్ యొక్క ఆయత్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే ఇస్తారో దాన్ని తీసుకోండి, దేని నుండి అయితే ఆపుతారో దాని నుండి ఆగిపోండి అని చెప్పి ఈ ఆయత్ చదివి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేన్నైతే ఇస్తారో దాన్ని తీసుకోండి, దేని నుండి ఆపుతారో దాని నుండి ఆగిపోండి అన్నారు కదా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే అటువంటి వారిపై లానత్ చేశారు అని అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారు అంటారు. ఈ హదీస్ ఎక్కడుంది? సహీ బుఖారీలో హదీస్ నంబర్ 4886. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్లో సహీ బుఖారీ, సహీ ముస్లిం హదీస్ నంబర్ 55. అద్దీను నసియా కుల్నా లిమన్ ఖాల లిల్లాహి వలి కితాబి వలి రసూలి వలి ఐమ్మతిల్ ముస్లిమీన్. సహీ ముస్లిం యొక్క హదీస్ నంబర్ 55. ధర్మం అనేది, దీన్ అనేది మేలు చేయటము, మంచి చేయటము, నసిహ మంచి చేయటము. కీల లిమన్ ఎవరితో మేలు చేయాలి? లిమన్ ఖాల లిల్లాహి వలి కితాబి వలి రసూలిహి వలి ఐమ్మతిల్ ముస్లిమీన్ వలి ఆమ్మతిహిం. ఎవరితో మేము మంచి చేయాలి, మేలు చేయాలి అని అడిగితే అల్లాతో, ప్రవక్తతో, ఖురాన్ గ్రంథముతో, అలాగే ఐమ్మతిల్ ముస్లిమీన్ ముస్లింల యొక్క పండితులతో, ఆమ్మతిహిం ముస్లింలతో, అందరితో చేయవలసింది మేలే, మంచిదే. అల్లాతో చేయవలసిన మేలు, అల్లా చెప్పిన మాటల్ని పాటించటం, దేని నుంచి వారించాడు దాని నుంచి ఆగిపోవటం. అలాగే ఖురాన్తో చేయవలసిన మేలు, ఖురాన్ ఏదైతే మనకు అనుమతించిందో చేయటము, ఏదైతే వారించిందో ఆగిపోవటము. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చేయవలసిన మేలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే చేయమని ఇచ్చారో, దేని నుండి ఆపారో దాని నుండి ఆగిపోవటము. అలాగే ఐమ్మతిల్ ముస్లిమీన్ ముస్లింల యొక్క విద్వాంసులు, ఆలింలు ఎవరైతే ఖచ్చితంగా చెప్తున్నారు, ఖురాన్ మరియు హదీస్లో ఉన్న మాటలు చెప్తున్నారు, కితాబుల్లా మరియు సున్నత్ ప్రకారం చెప్తున్నారు, వారి యొక్క మాటల్ని వినటము, వారి మాటల్ని ఆచరించడం, పాటించటము. అందుకే తల్బిసుల్ ఇబ్లీస్ అనే ఒక పుస్తకంలో ఆ రచయిత ఏం రాస్తున్నారంటే, ఆ కాలంలో విద్వాంసులను, ఆలింలను ఎవరైతే సత్యం చెప్తున్నారో, సత్యం చెప్పే ఆలింలను చూసి ఆనందించండి, సంతోషించండి, అల్హమ్దులిల్లా ఇలాంటి వారు మా కాలంలో ఉన్నారు అని చెప్పి అని ఆయన రాస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత సహాబా కూడా ఎవరైతే ధర్మాన్ని ఖచ్చితంగా ఉన్నట్టు చెప్పేవారు వారిని చూసి గౌరవించేవారు, వారిని సన్మానించేవారు. వైమ్మతిల్ ముస్లిమీన్ ఆమ్మతిహిం మరియు ముస్లింలందరితో, ముస్లింల హక్కులు ఏమున్నాయో అవి చెల్లించడం కూడా, వారితో మేలు చేయటము, ముస్లింల పరస్పర హక్కులు ఏమున్నాయి
ఈ కొన్ని విషయాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి లాస్ట్లో ఒక హదీస్ నేను చెప్తున్నాను. ఈ హదీస్ నంబర్ సై ముస్లిం, హదీస్ నంబర్ 156. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా ఉమ్మత్తులో సత్యంపై ఉండేవారు నిత్యము ఒక జమాత్ ఉంటారు. నిత్యము ప్రవక్త కాలంలో ఉంటారు, ఇప్పుడు ఉంటారు, ఖయామత్ వరకు కూడా ఉంటారు. అంతేగాని మధ్యన పుట్టుకు రారు. చాలామంది ఏమంటారంటే అసలు ఆ కాలంలో లేరు, ఈ కాలంలోనే ఇలాంటి పని చేసి ఒక జమాత్ బయలుదేరింది, ఒక జమాత్ పుట్టింది. ఎప్పుడు పుట్టింది అంటే 1950లో పుట్టింది, 1918లో పుట్టింది. ఇదేంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? నా ఉమ్మత్లో ఒక జమాత్ ఎప్పుడు కూడా సత్యంపై ఉంటుంది. లా యజాలు తాయిఫతున్ మిన్ ఉమ్మతి యుకాతిలూన అలల్ హక్. వారు సత్యం గురించి పోరాడుతూ ఉంటారు. జాహిరీన ఇలా యౌమిల్ ఖియామా, ఖయామత్ వరకు కూడా ఉంటారు. చూసారా, లా యజాలు అంటే ఎప్పుడు ఉంటారని. ప్రవక్త కాలంలో కూడా ఉంటారు సత్యం చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఉంటారు, ఖయామత్ వరకు కూడా ఉంటారు. ఆ తర్వాత ఏమంటున్నారు? ఫయన్జిలు ఈసా ఇబ్న్ మరియమ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈసా అలైహిస్సలాం వారు వచ్చేస్తారు, అప్పటి వరకు కూడా ఉంటారు. ఈసా అలైహిస్సలాం వారితో కలిసి వారు దజ్జాల్తో పోరాడుతారు అన్నారు ఈ హదీస్లో. కావున ఎప్పుడు కూడా ఈ ఉమ్మత్లో ఒక వర్గము సత్యం చెప్పేది ఉంటారు. అలాగే ఆ సత్యం చెప్పే ఆ ఉమ్మతిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వారి కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తూబా అనే ఒక వృక్షము జన్నతులు పెట్టారు. ఇందులో ఈ హదీస్లో వస్తుంది, నా ధర్మము ప్రారంభములో అపరిచితులుగా ఉండేది. అంటే గుర్బా అనే పదం వాడారు. గుర్బా అంటే చాలామంది గరీబులు అంటారు. గరీబులు కాదు, అపరిచితులు. నా ధర్మం అపరిచిత స్థితిలో ఉండేది, ఖయామత్ అప్పుడు కూడా అపరిచిత స్థితిగా మారిపోతుంది నా ధర్మం. అంటే ప్రజలు చాలా దాన్ని ఇదేంటి కొత్త మాటలు చెప్తున్నారు అన్నట్టు వింటారు. అలాగుంటుంది నా ధర్మం ఖయామత్ దగ్గరలో కూడా. వారు సత్యం గురించి పోరాడుతూ ఉంటారు. అటువంటి వారి కొరకు తూబా అనే వృక్షం జన్నతులో ఉంది. ఇది సూర్య రాదులో వస్తుంది. సూర్య రాదులో అల్లదీన ఆమను వామిలు స్వాలిహాతి తూబా లహుం. ఎవరైతే విశ్వసించి సదాచార్యం చేశారో వారి కొరకు జన్నతులు తూబా ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు. 13వ సూర సూర్య రాదులో వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. అల్లాహ్ మా ఉపాధిలో బర్కతి వల్ల రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అదాబన్నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వజుర్రియాతినా కుర్రత అయ్యున్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. రబ్బి జఅల్నీ ముఖీమస్ సలాతి వమిన్ ज़ुर्रियति రబ్బనా వతఖబ్బల్ దుఆ. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. ربنا لا تؤاخذنا إن نسينا وأخطأنا. ربنا ولا تحمل علينا إصرا كما حملت على الذين من قبلنا. ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.